రామకృష్ణారెడ్డికి సంబంధించిన రియల్ ఎస్టేట్కు సంబంధించిన ఆ పూర్తి విషయాలతో మీ మీదకి వస్తాం. అప్పటి వరకు ఏదైతే గ్రౌండ్ రిపోర్ట్తో సిద్ధంగా ఉండండి. ప్రస్తుతం మనం ఒకసారి రాఘవ దగ్గరికి వెళ్దాం. గుంటూరు నుంచి వెళ్ళి రాఘవ అంటే దేశంలోనే ప్రతిష్టాత్మకంగా ఉన్న మిర్చి యార్డ్ గుంటూరులో ఉంది. రాజస్థాన్ మిర్చి నాకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ గుంటూరు మిర్చి అంటే ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఒక బ్రహ్మాండమైన బ్రాండ్ ఉంది. కానీ ఈరోజు అదే మిర్చి రైతులు తనకు గిట్టుబాటు ధర రాక వెలవెలబోతున్నారు. వారికి సంబంధించిన సరి అయిన న్యాయం చేస్తలేరని. అంటే గత ప్రభుత్వం ఏం చేసింది పక్కన పెడితే ఇది ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా మిర్చి రైతుల పట్ల సానుకూలంగా లేదు అని చాలా స్పష్టంగా తెలిసింది. ఈ విషయంపై జగన్మోహన్ రెడ్డి ఎవరైతే వైఎస్ఆర్పి నాయకులు ఉన్నారో గత ముఖ్యమంత్రి పాస్ట్ ముఖ్యమంత్రి అతను కూడా వెళ్ళడం జరిగింది. చాలా వరకు మిర్చి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. కాకపోతే ఎవరైతే మనకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం అయితే మిర్చి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే డిమాండ్ చేసిందో 11,600 రూపీస్ మాకు రావాలని చెప్పిందో వాళ్ళు కోరింది 14,000. బట్ సెంట్రల్ గవర్నమెంట్ 10,000 రూపీస్ ఏదైతే డిక్లేర్ చేసింది. అయినప్పటికీ దానికి సంబంధించిన డిఫరెన్స్ ఆఫ్ ప్రైస్ను దృష్టిలో పెట్టుకొని 70% ఏదైతే మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా దానికి యాడ్ చేసుకుంటూ ఈ ససెమిరా అని మాత్రం చెప్పింది. ఎవరు ఈ రామ్మోహన్ నాయుడు ఎవరైతే ఇంటరాక్ట్ అయ్యారో దాని తర్వాత దాంట్లో చేసిన తర్వాత దానికి ప్రస్తుతం మనం అనుకుందాం 11,600 రూపాయలు గిట్టుబాటు ధర వస్తుంది అని అనుకుందాం. ఇది సాధ్యమయ్యే పనేనా, లేకపోతే ఇది కూడా ససేమిరా అలాగే తూతూ మంత్రంగా పోయే విషయం ఉందా? దీనిపై పూర్తి గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి రాఘవ మీ దగ్గర? థ్యాంక్ యూ సార్. అయితే ఏపీ నుంచే దేశంలో మిర్చి ఉత్పత్తి దాదాపు సగం వస్తుంది. ఎందుకంటే ఏపీలో దేశం మొత్తం మీద చూసుకుంటే ఏపీలో నుంచే సగం మిర్చి పంట కూడా వస్తుంది. అయితే దాదాపు ఈ సంవత్సరం 5 లక్షల ఎకరాలు మిర్చి సాగు చేశారు రైతులు. అయితే దాదాపు 12 లక్షల మెట్రిక్ టన్నులు దాదాపు మిర్చి రైతుల దగ్గర ఉంది. అంటే ఇప్పటికీ మిర్చి యార్డుకి 4 లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు చేసినట్టుంది. అంటే మిగతా సుమారు 8 లక్షల టన్నులు కొనుగోలు చేయాల్సిందే. అయితే నిన్న చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే రామ్మోహన్ నాయుడు కానీ కేంద్ర మంత్రులతో కూడా సమావేశం నిర్వహించారు. అయితే ఈ సమావేశంలో కూడా కేంద్రం కూడా ఒప్పుకొని కొద్దిగా ఊరట కూడా ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే 70 అంతకుముందు గత ప్రభుత్వంలో 25% ఉన్నది. ఈ సంవత్సరంలో 75% కేంద్రం కొనుగోలు చేస్తుంది. ఒక మిర్చి ధర కూడా 11,600 మద్దతు ధర కూడా ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తే దానికి కూడా ఒప్పుకున్నట్టు కూడా సమాచారం. ఎందుకంటే రైతులకు 11,600 ఇచ్చినా కూడా గిట్టుబాటు ధర కాదు. మినిమం 20,000 రూపాయలు వస్తేనే ఈ గిట్టుబాటు ధర అయితే ఈ మిర్చి రైతులకి. ఎందుకంటే ఖర్చులు పెరిగినాయి, ప్రతి సంవత్సరం ఏటా ఖర్చులు పెరిగినాయి, ఎరువుల ధరలు పెరుగుతున్నాయి, దాని పెస్టిసైడ్స్ పెరుగుతున్నాయి. కానీ ఈ ధర ఇస్తే గడగానే గిట్టుబాటు ధర కాదని మిర్చి రైతులు గగ్గోలు పెడుతున్నారు ఇప్పటికే. ఎందుకంటే 20,000 ధర ఉంటేనే మాకు రైతులకు కూడా అవకాశం ఉండిద్ది, ఒక నిలదొక్కునే అవకాశం ఉంది. అంటే నెక్స్ట్ ఇయర్ కూడా పంట వేసే అవకాశం ఉంది. అంటే 11,600 ఇచ్చినా సరే ప్రభుత్వం రైతులకు ఎటువంటి కూడా కంటి చూపు చర్య తప్ప కానీ ఆదుకునే చర్య కూడా కాదు. ఎందుకంటే కనీసం 20,000 ధర ఇవ్వాలని. అంటే జగన్ నిన్న వచ్చిన దాన్ని బట్టి కూడా చూసుకున్నా చంద్రబాబు నాయుడు గత 2 నెలల నుంచి కూడా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాడు. పంట ఎక్కువ వస్తుంది, ఈ దేశంలో కల్లా ఏపీలో ఎక్కువ పంట వస్తుంది, అంటే ఇతర దేశాలకు కూడా ఎగుమతులు కూడా అనుమతులుగా సులభతరంగా చేసి మా మిర్చి పంటను కూడా కొనుగోలు చేయాలని కూడా విజ్ఞప్తి 4-5 లేఖలు రాశాడు. ప్లస్ నిన్న కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో కూడా కలిశాడు. అయితే సానుకూలంగా స్పందించారు కేంద్ర ప్రభుత్వం. అంటే ఏ విధంగా ఎగుమతులు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఎగుమతులు ఇచ్చి పూర్తిగా 75% కొనుగోలు చేస్తుంది అనేది ఇంకా తేలాల్సింది. అంటే 75% కొనుగోలు చేస్తే కంపల్సరిగా మిర్చి రైతులు కూడా ఊరటగా కంపల్సరిగా ఊరటను ఇయ్యొచ్చు. ఎందుకంటే 75% అంటే దాదాపు 12 లక్షల టన్నులు మిర్చి పంట ఇస్తే 70% దాదాపు 10 లక్షల దాకా కొనుగోలు చేస్తే మిర్చి రైతులకి చాలా ఊరట కల్పించవచ్చు. ఎందుకంటే ఈ రైతు నికరం ధర కూడా 11,600 కాకుండా 20,000 ధర కూడా కొనుగోలు చేస్తే కూడా రైతు కూడా ఒకంత రైతు ఆత్మహత్యలు కూడా చేసుకోకుండా ఉండొచ్చు అని కూడా దీంట్లో
భావించవచ్చు. అయితే ఈ మరి సెంట్రల్ గా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి ఏ విధంగా ఆదుకునిద్ది, రైతులను కూడా ఏ విధంగా అయితే గత 10 సంవత్సరాలు ఏం జరుగుతుందో పక్కన పెట్టి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు ఒక రేటు నిర్ణయించి మినిమం రేటు నిర్ణయించి కూడా రైతులు కూడా ఆదుకోవాలన్న పరిస్థితి ఏర్పడుతుంది. ఇందువల్ల ఈ రైతులు కూడా ఇప్పటికే కూడా దాదాపు కొంతమంది రైతులు కూడా ఆత్మహత్య కూడా చేసుకోవాల్సింది. ఎందుకంటే మిర్చిలో చాలా నష్టం వస్తుంది. అంటే పంట బీమా కూడా ఇంతవరకు 4-5 సంవత్సరాల నుంచి కూడా పంట బీమా కూడా వదలలేదు ప్రభుత్వం. అంటే ఈ సంవత్సరం కూడా పంట బీమా వదిలితే కొద్ది గొప్ప కూడా మిర్చి రైతులకు కూడా కొద్ది గొప్ప ఆదుకోవచ్చు. అయితే ఆ పంట బీమా రాఘవ జస్ట్ ఎ మూమెంట్ ప్రసన్న, ఒక విషయం ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే డొనాల్డ్ ట్రంప్ ఏదైతే చెప్పారో యుఎస్ ఎయిడ్ని ఆపేస్తాం, మేము ఇప్పటి వరకు $20 మిలియన్ మేము ప్రతి సంవత్సరం ఇస్తున్నాము, అయినప్పటికీ అది ఎవరికి ఉపయోగపడుతుంది, మాకైతే ఎలాగా ఉపయోగపడుతుంది, ట్యాక్స్ పేయర్స్ సంబంధించిన ఒక మనీను మేము వేరే వేరే దేశాలకు ఇస్తున్నాం, కానీ ఆ దేశాల నుండి మాకు సరైన సపోర్ట్ కూడా దొరకట్లేదు అనేదైతే వచ్చారో, అమెరికా ఫర్ అమెరికన్స్ అనేదైతే నినాదంతో అతను డొనాల్డ్ ట్రంప్ వచ్చారో ఆ విషయంపై పూర్తి సమాచారం గురించి కంక్లూడ్గా మీ దగ్గరకు వస్తాను. అప్పటి వరకు మనం మరొకసారి రాఘవ దగ్గరికి వెళ్దాం. రాఘవ, ఏదైతే 10,000 రూపాయలకు సంబంధించిన మిర్చి కేంద్ర ప్రభుత్వం చెప్పిందో, రాష్ట్ర ప్రభుత్వం 11,600 రూపాయలు చెప్పిందో, కానీ రైతులు మాత్రం 20,000 రూపాయలు అంటున్నారో, అది కూడా ఈ పరిస్థితులలో ఈ 11,600 రూపాయలు కనీసం వచ్చేటట్టు ఏర్పాటు చేయడానికి శివరాజ్ సింగ్ చౌహాన్ ఎవరైతే ఉన్నారో అగ్రికల్చరల్ మినిస్టర్తో ఏదైతే నిన్న మీటింగ్ జరిగిందో ఆ మీటింగ్లో ప్రస్తావన వచ్చింది. కాకపోతే ఆ విషయంపై కూడా ఇప్పుడు కూడా మిర్చి రైతులు దాంట్లో అసంతృప్తిగా వ్యక్తం చేస్తున్నారు. మాకు నష్టం వాటిల్లుతుంది, పరిశ్రమకు సంబంధించిన మిర్చికి సంబంధించిన పంట అలాగే పత్తి సంబంధించిన పంట మొత్తం నాశనం అయిపోతుంది అని చెప్తున్నారు. ఈ విషయంపై ఈరోజు రైతుల పట్ల ఇప్పుడు రైతులు ఏమంటున్నారు ఆ విషయంపై? అంటే రైతుల మటుకి ఈ విషయం 11,600 కాదు, మాకు 20,000 మద్దతు ధర కల్పించేదాకా మాకు ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడానికి కూడా చేస్తాము. ఎందుకంటే కంపల్సరిగా 20,000 ధర ఉంటేనే కానీ మిర్చి పంటకి మరి పత్తి పంటకు కూడా మినిమం ధర కూడా కేటాయించి 7,000 లేదా 10,000 కేటాయిస్తే పత్తి పంట కూడా కొద్దిగా కోలుకుంటారు రైతులు కూడా. అదే కూడా టమాటా ధర కూడా పడిపోయింది. నిన్న మనం చూస్తే కొన్నాళ్ళ క్రితం, గత 10 రోజుల క్రితం అయితే టమాటా ధర కూడా పడిపోయింది. ఆ టమాటాను కూడా మార్కెట్లో కూడా నిలబెట్టాలి, టమాటా ధర రైతులు కూడా ఆదుకోవాలి అని రైతులు కూడా ఇప్పటికే విజ్ఞప్తి చేస్తున్నారు. ఎందుకు ప్రభుత్వాన్ని కూడా ఏడుకుంటున్నారు, మమ్మల్ని ఆదుకోండి బాబు, ఏ ప్రభుత్వం వచ్చినా సరే మమ్మల్ని ఆదుకునే వాళ్ళు లేరు. కేంద్ర మంత్రి కూడా నిన్న 11,600 అంటే మన రాష్ట్ర ఏపీ నుంచి కూడా 4-5 మంత్రులు కూడా విజ్ఞప్తి చేసినా సరే కేంద్రం మొత్తం 75% కొనుగోలు చేస్తుందని చెప్పిందే తప్ప ఆ రేట్ అనేది 20,000 రేటు మద్దతు ధర కూడా ఇస్తామని కూడా ఇంతవరకు ప్రకటించాల. అంటే 20,000 ధర కూడా ప్రకటిస్తే రైతులకు కూడా అసలు ఇబ్బంది లేకుండా పోయింది, రైతులకు కూడా ఉత్సాహం అవుతారు. వాళ్ళు కూడా నెక్స్ట్ ఇయర్ కూడా మిర్చి పంట కూడా ఎక్కువ వేసే క్రమం కూడా పెంచుకునే అవకాశం ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇప్పటికైనా ఏదైనా సరే రైతులు కూడా ఆదుకోవడంలో విఫలమవుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏపీలో గత 12 లక్షల టన్నులు మెట్రిక్ టన్నులు కూడా పంట వస్తుందంటే అర్థం చేసుకోవాలి ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ. అంటే రైతులు ఎక్కువగా మిర్చి పంటనే ఎన్నుకున్నారు కాబట్టి ఈ నేపథ్యంలోనే మిర్చి పంటను ఎప్పటికైనా ఆదుకోవాల్సిందే కంపల్సరిగా. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆదుకోవాల్సిందే. మాకు 20,000 ధర ప్రకటించాల్సిందే, 70% ఆదుకోవాల్సిందే. అంటే ఇతర దేశాల్లో ఎగుమతులు కూడా పెంచాల్సిందే. అంటే ఇతర దేశాల్లో కూడా పంట వాళ్ళ యొక్క ఎగుమతులు పెంచితేనే కదా ధర పలుకుతుంది. అంతేగాని రైతులు కూడా మార్కెట్ వాళ్ళు వ్యాపారస్తులు కుమ్మక్కై కూడా ధరను కూడా పతనం చేస్తున్నారు. దీంట్లో కూడా వ్యాపారాల దృష్టిలో కూడా వ్యాపారాలు కూడా కొద్దిగా నిలబడాలి, వాళ్ళ వ్యాపారాలు కూడా చెప్పి కూడా ఆదుకోవాలి. ఎందుకంటే వ్యాపారాలు కూడా పైన కేంద్ర ప్రభుత్వం కూడా ఇస్తే ఆ 11,600 పెట్టి మీకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, ఆ రేటుని మేము కొంటామని వ్యాపారస్తులు కూడా అంటారు. ఆ విధంగా వ్యాపారాలకు మేము కూడా ఒత్తిడి తెచ్చి 11,600 కాదు, మాకు గిట్టుబాటు ధర కల్పించాలి, గెలిపిస్తేనే మాకు ఆత్మహత్యలు దంచుకుంటా మేము ఆదుకుంటారు.
మిర్చి రైతులు కూడా బాగుపడతాము అని కూడా చెప్పడం. అంటే వ్యాపారస్తులమైన ఒత్తిడి కావాలి. ఇతర దేశాల్లో కూడా మాకు మిర్చి రైతులు కూడా ఎగుమతి పెంచాలి. ఇప్పుడు కన్నా ఇంకా ఎగుమతులు పెంచితే గానీ చెన్నై గానీ థాయిలాండ్ గానీ బంగ్లాదేశ్ కొని కొన్ని దేశాలకు ఎగుమతి కొంటుంది. వాళ్ళకి కూడా వాళ్ళ దేశాల్లో కూడా అసలు అనుమతులు తీసుకొని ఎగుమతులు పెంచితేనే గానీ మాకు మటుకి ఈ రైతులు కూడా ప్రక్షాళన కూడా కొద్దిగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆదుకోవాలని కూడా అంటుంది. రైట్ రాఘవ, థ్యాంక్ యూ.